ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో చేసి ప్రకటన చేస్తున్నారు. ఆ 1000 కోట్ల నిధులు ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధికి సరిపోతాయా? మీరు రోజు తింటున్న పురుగులన్నంలో పురుగులు పోతాయా? ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సరైన వేతనాలు, కనీస వేతనాలు అందుతాయా? మీ ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ నెరవేరుతాయా? జాబ్ క్యాలెండర్ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఒక విధంగా చూస్తే ఈ రోజు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వచ్చి 1000 కోట్లు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. దీన్ని అందరం వెల్కమ్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజులలో కేంద్ర ప్రభుత్వం అయినా కానీ వేరే రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ ని చాలా లీస్ట్ ప్రయారిటీగా చూస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ పౌరుడిగా ఉన్నందుకు ఈ గవర్నమెంట్ ప్రజా ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో దానికి ఎడ్యుకేషన్ అనే ఒక ప్రయారిటీ పెట్టుకొని ఈ రైజింగ్ 2047 అయినా రైజింగ్ 2037 లో అయినా కానీ ఏదైతే ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఫ్యూచర్ ని ఆలోచించే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ ని ఒక ప్రయారిటీగా పెట్టుకొని చేస్తుందని దాన్ని సంతోషించాల్సిన విషయం. కాకపోతే మీరు అన్నట్టు సమస్యలు, పురుగుల అన్నమైనా కానీ, నిరుద్యోగుల సమస్యలైనా కానీ, ఇవన్నిటి సమస్యలకు ఈ 1000 కోట్లు సరిపోతాయో తెలియదు కానీ, కాకపోతే ఒక నమ్మకం అయితే ఉంది. ఈ ప్రభుత్వము ఆ సమస్యల్ని అన్నిటిని పరిష్కరిస్తారనే ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు ఈ 1000 కోట్లు ఇచ్చినందుకు గవర్నమెంట్ కి ఎట్లా అంటే, గవర్నమెంట్ ఏం చేసింది, తన బాధ్యతగా 1000 కోట్లు యూనివర్సిటీకి ఇచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటది ఈ 1000 కోట్లతో ఏం చేయాలని. ఈ 1000 కోట్లు బిల్డింగ్లనే నిర్మిస్తారా, లేకపోతే ఈ 1000 కోట్లు స్టూడెంట్స్ మీద ఫెలోషిప్స్ ఇస్తారా, స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఇస్తారా? ఎందుకంటే కొందరు విద్యార్థులు రోజంతా ఒక రోజులో ఒకటే మీల్ తినే విద్యార్థులు కూడా ఉన్నారు. ఇట్లాంటి కాలంలో ఈ టైంలో ఒకటే ఇస్తున్నారు. అట్లాంటి టైంలో మన అందరం ఏం చేయాలంటే ఈ యూనివర్సిటీ 1000 కోట్లతో ఫెలోషిప్లు ఇవ్వాలి, స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి మీద కూడా సేమ్ ఇంతే ప్రయారిటీ తీసుకొని వేరే యూనివర్సిటీలను కూడా సేమ్ ఇట్లాంటి బడ్జెట్లు ప్రకటించుకుంటూ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు తెలంగాణ ఒకవేళ 2047 కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఎడ్యుకేషన్ ని ప్రయారిటీ పెట్టుకున్నప్పుడు ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు వేరే జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలను కూడా చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ కి చాలా తక్కువ మంది వస్తారు. ఇప్పుడు వరంగల్ ఉన్న వాళ్ళు, వరంగల్ దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు. కాబట్టి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్నారు, అట్లనే వేరే యూనివర్సిటీలో ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇంకో అన్ని యూనివర్సిటీలకి సేమ్ ప్రయారిటీ ఇచ్చుకుంటే చేయాలి. ఇంకోటి, వచ్చిన 1000 కోట్లలో ఒకవేళ స్టూడెంట్స్ అడిగితే ఫెలోషిప్స్ ఇవ్వండి. ఫెలోషిప్స్ అడుగుతున్నాం స్టూడెంట్స్ కి ఫెలోషిప్లు ఇవ్వండి. లేకపోతే ఫ్రీ మెస్సులే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కనీసం 3 పూటలు తినలేని పరిస్థితులు ఉన్నాం ఈ రోజు విద్యార్థులము. 3 పూటలు ఎందుకు తినాలంటే పైసలు లేవు, చేతులలో వీళ్ళు నెల రాగానే మళ్ళీ మెస్ ఫీజులు అడుగుతారు. మెస్ ఇవన్నీ కట్టలేక మళ్ళీ లాస్ట్ కు నోటీస్ లో కూడా సంతకాలు చేయరు. హాల్ టికెట్లు కావాలంటే, సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలంటే. సో ఇవన్నీ కావాలంటే కేవలం మేము అడుగుతాం అంటే స్టూడెంట్స్ కి ఫెలోషిప్లు ఇవ్వండి, మెరిట్ అంటే స్కాలర్షిప్లు ఇవ్వండి అని అంటున్నాం ఈ 1000 కోట్లలో. థ్యాంక్ యూ.